ఎలక్ట్రిక్ మీడియాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరము మనకు డ్యామ్ దగ్గర నీళ్ల కోసం ఎప్పుడు కొట్లాడటమే జరుగుతూ ఉంది. దాదాపు 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా. ఈరోజు కూడా ఏమైందంటే మేము వస్తున్నామని తెలవంగానే రాత్రి ప్రభుత్వాలకు ఓరల్గా, భౌతికంగా కూడా కాదు, ఓరల్గా చెప్పి పోయి ఇమ్మీడియట్గా కెనాల్ ఓపెన్ చేయమని చెప్తే అక్కడ ఒక ఏఈ లేడు, డిఈ లేడు, ఎవరు లేడు, ఒక లస్కర్లను పెట్టి మెయిన్ లెఫ్ట్ కెనాల్ని ఓపెన్ చేయడం అంటే ఎంత దౌర్భాగ్యం ఇది. ప్రతి ఏట మనం మంచిగా వచ్చిన నీళ్ళకు వచ్చినప్పుడు మంచిగా దానికి ఇంత పూజ చేసి టెంకాయ కొట్టు ఎవరో పెద్ద మనిషితోనో పిలిపించుకొని ఓపెన్ చేసుకుంటుండే. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఎట్లయిపోయిందంటే ఈ రాజకీయం జర బంద్ చేసుకోమని చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళకి. మీరు తెలివి లేదు ఎట్లా, మీకు నీళ్ళ గురించి అవగాహన లేదు ఎట్లా, మీకు కనీసం అధికారులను అడగో లేకపోతే స్థానికులను అడిగితే ఎవరో చెప్తారు ఎట్లా నీళ్ళు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఏం చేయాలని తెలుసుకునాలి. నాకు తెలియంది తెలుసుకోవడం తప్పు లేదు సార్. కానీ మాకేంది వాళ్ళు చెప్పడం, మీకేంది వాళ్ళు చెప్పడం అంటే మీ గతి గాడికే ఉంటుంది. ఈరోజు భీమా కింద కృష్ణాల ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి చెప్పగలుగుతారా కాంగ్రెస్లో ఎవరైనా? చెప్పలేరు సార్. వెనకటికి నుంచి పెట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో 89 నుంచి ఉన్న లిఫ్ట్లు కుసుమూర్తి నుంచి మొదలుకుంటే మీ గోపన్పేట వరకు ఉన్నాయి లిఫ్ట్లు. అమర్చింత కూడా కలుపుకుందండి. చంద్రగఢ్ లిఫ్ట్ అనుకోండి, పసుపుల లిఫ్ట్ అనుకోండి, ఇందుపూర్ అనుకోండి, మూడుమాల్ లిఫ్ట్ అనుకోండి, అవతల తంగిడి అనుకోండి, ఇట్లా ఎన్నో లిఫ్ట్లు ఉన్నాయి దాని కింద. దాన్ని ఈరోజు అవన్నీ మొదలు పెట్టించిండ్రు, చేసుకుంటున్న రైతులు ఎంబడివాడు ఇడిచి పెడతలేరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, జూరాలకు వచ్చేసరికి ఎందుకు ఇది తైబంది? పోయినసారి కూడా యాసంగి పంటల క్రాప్ హాలిడే అన్నారు. ఇప్పుడు వచ్చిన రెయిన్ సీజన్ వల్ల బంధు సిగ్గుండాలి అధికారులకు. ఎవరికైతే మొన్న చెప్పిపోయినో తిరిగి మండలాల పోంటి, ఊర్లో పోంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, అసలు సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? జూన్ 11 మిరిగం. అప్పుడు మనం మళ్ళు కట్టుకుంటాం, ఓర్నారు వేసుకుంటాం మళ్ళు. అప్పటి నుంచి మొదలుకుంటే ఈరోజు జూలై ఎండింగ్కి వచ్చినాం. ఇప్పుడు వచ్చి చెప్తారు వరిసేను పెట్టకండి, నాట్లు పెట్టకండి అని. మళ్ళీ ఏడాది నుంచి ఏం చేసిండ్రు? నెల 100 దేశాల నుంచి ఏం చేసిండ్రు? ఎక్కడ పోయింది మీ తెలివి? చెప్పేది తెలియదా? రైతులకు ఏ విధంగా చేసుకున్న దానికి అనుసంధానంగా వేరే ఏదైనా పంటలు చెప్పండి, చేసుకుంటారు రైతులు, ఏమి ఇబ్బంది పడం. అది లేదు, నా ఇది లేదు, నీళ్లు లేవు, ఏమి లేవు, వాళ్ళు ఇష్టరాజ్యం ఇది అంటే రైతులు ఎక్కడ తిరిగి తొక్కాలి. ఇది కాంగ్రెస్ వాళ్ళ తత్వం ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి రైతు కాదు కదా, ఉన్న ఇరిగేషన్ మంత్రి కూడా రైతు కాదు. వీళ్ళకు రైతులైతేనే బాధ తెలుస్తుంది. అట్లా కేసీఆర్ సారు ఆ బాధ పడే మనకంటూ స్టార్టింగ్ నుంచి మొదలుకుంటే 10 ఏళ్ల లోపల ఒక బీమార్ కిందనే దాదాపు 2 లక్షల ఎకరాలు మనకు వారిచ్చిండు. దాదాపు 8 ఏళ్లు చేసుకు తిన్నాం. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ తగ్గిపోతా ఉంది. ఇది ఎవరైనా చూసిండ్రా? ఇక్కడ ఉన్న మంత్రులకు 2 మంత్రులు ఉన్నారు కదా, ఆయన మా మంత్రి, మన లోకల్ మంత్రికి అయితే అది తెలియదు అనుకోండి. ఇక మొన్న మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాడు, కూర్చొని హాస్పిటల్లో కూర్చుంటే మళ్ళీ ఎడ కూర్చున్నాడు కానీ ఒక వీడియో పెట్టుకొని ఇక చెప్తున్నాడు కథలు. కొంచెం ఒకటే అడుగుతాయని, జూరాల ఎప్పుడు కట్టిర్రు? ఇదే క్వశ్చన్ ఆయనకి పోతుంది. జూరాల ఎప్పుడు కట్టిండ్రు, ఎవడు కట్టిండు, ఏ ప్రభుత్వంలో కట్టిండు తెలుసుకోమని చెప్పండి ఫస్ట్. ఆయన తెలిస్తే దాని కింద ఉన్న లొసుకులు గీసుకులు అన్ని ఎవరు పెట్టినది కూడా తెలుస్తుంది. అప్పటి నుంచి అంటే మనం అంటే దానికి ఆర్ఆర్ సెంటర్లకు పైసలు ఇచ్చినామంట. మన 70 ఏళ్ళు మీరే కదా దాన్ని నడిపింది, కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని నడిపింది. జూరాల వచ్చి దాదాపు 50 ఏళ్ళకి వచ్చాయి కదా, 50 ఏళ్ళు వచ్చాయి కదా జూరాల కట్టి. మళ్ళీ దాని కింద మునుపు గ్రామాలకు ఎందుకు మీరు అప్పుడు పైసలు ఇవ్వలేదు? ఇప్పుడు మట్టుకొని మనని అంటాడు ఇతని. ఇక ఇంకోటి మాట్లాడతాడు, కేసీఆర్ సార్ అంటే 16 ఏళ్ళు ప్రభుత్వం పాలించిండంట. ఇది కాంగ్రెస్ వాళ్ళ బుద్ధి. అసలు కేసీఆర్ సార్ ఎన్నేళ్ళు పరిపాలించిండు, ఏ విధంగా చేసిండు కూడా తెలియదు. ఒక మాట్లాడాలంతే. అట్లా మాట్లాడితే పబ్లిక్ అర్థం కాదా, ఎంత వాళ్ళకి ఏముంది తెలుగు కూడా అర్థమవుతుంది సార్. అందుకే ఇట్లాంటి వాళ్ళని దరిదాపులో కూడా రానియర్. రేపటి నాడు రాబో కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు. రేపు ఓటు అడగనికి పోయినప్పుడు ఏ విధంగా ఉంటుందో మళ్ళీ 2014 గుర్తుకొస్తుంది సార్ అందరు కాంగ్రెస్ వాళ్ళకి. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ధన్యవాదాలు.